గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాను. నాకు ఎంట్రన్స్లో తొట్టిలలో చాలా మొక్కలు కనిపించాయి, చాలా బాగున్నాయి. మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. ఈ చెట్లకు మనకు కింద ప్లేస్ ఉండదు, మట్టిలో వేసుకోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి అందరికీ చెట్లు వేసుకోవాలంటే ఇష్టం ఉంటుంది. మనం ఇంట్లో కొంచెం ప్లేస్ వరండాలో తొట్టిలలో ప్లేసు ఉన్నా అందంగా పూల మొక్కలు, షో మొక్కలు పెట్టుకోవచ్చు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి. పొద్దున లేచిన వెంబడే చూసినట్లయితే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి ఉంటుంది, కండకు బాగా మంచిది. తులసి మొక్క పెట్టారు, తులసి కోటలో తులసి మొక్క పెట్టారు. దీనికి స్టాండ్ తీసుకొచ్చారు, చాలా బాగుంది. చూసే వెంబడే తులసి మొక్క కూడా చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. నాకు చూసే వెంబడే చాలా బాగా అనిపించింది. ఇంకా కలర్స్ తొట్టిలు కలర్స్ తోటి పెట్టారు, చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. ఈ కలర్స్ రెడ్ కలరు, పసుపు కలరు, ఆకుపచ్చ కలరు పెట్టిండ్రు. ఆ తొట్టిలు కూడా వెరైటీగా ఉన్నాయి. కొన్ని తొట్టిలు వేరే రకంగా ఉన్నాయి, కొన్ని తొట్టిలు వేరే రకంగా ఉన్నాయి. పిల్లలకు కలర్స్ చూయించుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. తొట్టిలు చూయించుకుంటా, కలర్స్ చూయించుకుంటా పిల్లలతో చూయించుకొని కొంతసేపు టైంపాస్ చేయొచ్చు. ఈ చెట్ల దగ్గర ఈ చెట్టు షో చెట్టు, ఇది చాలా బాగుంది. ఇదేమో మందారం చెట్టు, అది గులాబీ చెట్టు, అది గులాబీ చెట్టు, ఇది షో చెట్టు, అది చామంతి చెట్టు. ఈ స్టాండులు చాలా అట్రాక్షన్గా ఉన్నాయి, స్టాండులు బాగున్నాయి. అందరు ఇలా ఇళ్ళల్లో కొంచెం ప్లేస్లో వరండాలో పెట్టుకున్నట్లయితే ఇది మనీ ప్లాంట్. ఇది ఒక గుమ్మం ముందరనే మనీ ప్లాంట్ పెట్టారు, చిన్న మొక్క. ఇది పెరిగి పెద్ద అయితే చాలా బాగుంటుంది గుమ్మం ముందు. ఈ ఇల్లు మాత్రం చాలా మంచిగా అనిపించింది నాకు. చూసిన వెంబడే చాలా బాగుంది, చాలా నచ్చింది. మీరు ఈ తొట్టిలలో కొంచెం ప్లేస్లో ఇట్లా మంచిగా వేసుకున్నట్లయితే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కళ్ళకు కూడా చాలా మంచిది అంటారు కదా. చెట్లు ప్లేసు ఉండదు, ఇంటి ముందు మట్టిలో వేసుకోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి మనం తొట్టిలో వేసుకొని కొంచెం ప్లేస్లో ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ దాంట్లో కింద నీరు అడి ఆ బండలు ఖరాబ్ అవుతాయి. కొన్ని పెట్టుకొని ఆ చెట్లను పెంచుకున్నట్లయితే అవి షోగా మంచిగా కనిపిస్తాయి. ఇలా పెట్టిండ్రు వీళ్ళు, కింద నీళ్లు పడ్డా కూడా రోజు తుడుచుకోవడానికి వీలవుతుంది, నీట్గా ఉంది, చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. అందుకోసం మీకు చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. అందరూ పెట్టుకోండి ఇలా తొట్టిలలో. కూరగాయల మొక్కలు కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూరగాయ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. ఇలా కొంచెం ప్లేస్ కూడా ఎక్కువనే ఉంది వీళ్ళకి. ఈ ప్లేస్లో ఇంకా కొన్ని తొట్లు పెట్టుకొని మెంతులు పెట్టుకోవచ్చు. ధనియాలు వస్తే కొత్తిమీర వస్తుంది, మెంతులు వస్తే మెంతుకూర వస్తుంది. ఇంకా కొంచెం ప్లేస్లో అట్లా గోంగూర, టమాటా అట్లా పెట్టుకోవచ్చు. వీళ్ళు ఇంకా పెట్టలేదు, ఇంకా పెడతామని చెప్తుండ్రు. ఈ తొట్ల వరకు అయితే నాకు చాలా బాగున్నాయి, చాలా నచ్చింది. ఈ తొట్లు రకరకాలు ఉన్నాయి, వేరే రకాల ఎడదిచ్చారు కానీ చాలా బాగున్నాయి. ఈ తొట్లు చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి. కలర్స్ వేశారు, చాలా బాగున్నాయి. నేను ఎక్కడ చూడలే, ఇట్లా బాగున్నాయి. ఇది గులాబీ చెట్టు, ఇది మందారం చెట్టు పువ్వు పూసింది, చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.